హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా అసోసియేట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు రాక్స్పేస్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. కేసు ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీని 28,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు రాక్స్పేస్ టెక్నాలజీ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకు అఫీషియల్గా లింక్డ్ఇన్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ మనకు లింక్డ్ఇన్లోనే కాదు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో నేను అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను మీకు. సో మనకు జస్ట్ 17 అవర్స్ అయితే ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇదే నోటిఫికేషన్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో చూడండి మనమైతే అఫీషియల్ వెబ్సైట్తోనే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సక్సెస్ అసోసియేట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీ యొక్క కస్టమర్ సక్సెస్ అసోసియేట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీనే 25,000 to 28,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 25,000 to 28,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకి ఇక్కడ చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కుదిరితే మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి. సో ఓవరాల్గా మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక రాక్స్పేస్ టెక్నాలజీ కంపెనీలో మనకు ఇంటర్నల్ టీమ్స్ ఉంటారు, అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్ ఉంటారనమాట. సో ఎక్స్టర్నల్ టీమ్స్ అంటే మనకు కస్టమర్స్ కిందకి అయితే రావడం జరుగుతుంది. సో కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అలాగే టికెట్స్ ద్వారా అయితే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే టికెట్స్ అయితే పంపించడం జరుగుతుంది వాళ్ళ ఇష్యూస్ని. సో మీరు వచ్చేసి ఇక టికెట్స్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఐడెంటిఫైయింగ్ కామన్ అండ్ రికరింగ్ ఆపరేషనల్ ఇష్యూస్ ఇన్ ఏ సపోర్ట్ క్విజ్ అండ్ సపోర్ట్ కస్టమర్ టు రిజల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏదైతే టికెట్ మీకు పంపించుంటారో ఆన్లైన్లో ఇక టికెట్ని మీరు చెక్ చేసేసి ఐడెంటిఫై చేసేసి ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే మీరు కస్టమర్స్కి అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదే వర్క్ మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా అండ్ అలాగే ఆన్లైన్ టికెట్స్ ద్వారా అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మీరు బోత్ ఇంటర్నల్ టీమ్కి చేయాల్సి ఉంటుందంటే ఇక కంపెనీ ఎంప్లాయర్స్ ఇంటర్నల్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో ఇక ఎంప్లాయర్స్ కూడా ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే టికెట్ రూపంలో అయితే వీళ్ళు ఆన్లైన్లో మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో వాటిని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి ఓకే. సో ఓవరాల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి టికెట్ వర్క్ లోడ్ కంప్లీటెడ్ అంటే మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తారో సో ఆ యొక్క వర్క్ని అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ బేస్డ్ అంది NPS టికెట్ స్కోర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. బేస్డ్ ఆన్ NPS టికెట్ స్కోర్ని బట్టి అయితే మీరు ఈ యొక్క కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ స్ట్రీవ్ టువర్డ్స్ టు వరల్డ్ క్లాస్ టార్గెట్ 80% ఆఫ్ నెట్ ప్రమోటర్ స్కోర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు ఏదైతే కస్టమర్ ఇష్యూస్ని టికెట్స్ రూపంలో సాల్వ్ చేస్తారో సో దానికి సంబంధించి మీకు 80% స్కోర్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎవరీ కస్టమర్ విత్ దేర్ కస్టమర్ బేస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టికెట్ అండ్ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అలాగే దీంతో పాటు మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే ప్రాబ్లమ్
ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టు మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే గైస్ ఇక్కడ చూడండి మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట. రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. కరెంట్ కంపెనీ, సో ప్రెసెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే ఇక కంపెనీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు గైస్. మీ దగ్గర ఏమైనా కవర్ లెటర్ కనుక ఉన్నట్టయితే ఇక కవర్ లెటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఏజ్ రేంజ్ అయితే అడుగుతున్నారు. 17 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై మై ఎథ్నిసిటీ అయితే అడుగుతున్నారు గైస్. ఇక్కడ మీ యొక్క ఎథ్నిసిటీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ జెండర్ డూ యూ ఐడెంటిఫై యాజ్ అయితే అడుగుతున్నారు. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా డిసేబిలిటీ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్పెండ్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. యూఎస్ అప్లికెంట్స్ వెటరన్ స్టేటస్ అయితే అడుగుతున్నారు. సో ఐఎమ్ నాట్ ప్రొటెక్టెడ్ వెటరన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యింటూ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.